ఎమ్మెల్సీ గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్, హైదరాబాద్ తరహాలో వైజాగ్ ఐటీ హబ్గా కాబోతుందని ఒక చర్చ చాలా బలంగా సాగుతున్న తరుణంలో ఈరోజు $15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ఎంఓలు కుదిరినటువంటి విషయాన్ని మనం చూశాము, చదివాము. అది ప్రూవ్. కానీ ఇంతకుముందు సుబ్బారావు గారు అన్నట్టు ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ నశించింది, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇబ్బందులు అనేసి కంపెనీలకు, ఐటీ కంపెనీలకే అది ప్రతిపక్ష పార్టీ అనేసి మీరు అంటారా, లేకపోతే వాళ్ళు ఇంకా అడుక్కుంటారా అనే విషయాన్ని పక్కన పెడదాం. కానీ ఇలాంటి లెటర్స్ రాయడం వల్ల ఫ్యూచర్లో అంటే కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, పెట్టాలి అనుకునే ఐటీ కంపెనీలకు ఇది కొంత గుదిబండగా మారేటటువంటి ప్రమాదం కూడా లేకపోలేదు. అదొక అంశం. ఐటీ హబ్బు వైజాగ్ కాబోతుంది. ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు ఎమ్మెల్సీ గారు? సార్, ముందుగా మీరు అడిగిన ప్రశ్నకి ఆన్సర్ చెప్పే ముందు, అమెరికా వెలుపల ఆసియా ఖండంలో అత్యధిక పెట్టుబడులు పెడుతున్న గూగుల్ సెంటర్, ఆ సెంటర్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ముఖ్యంగా ఉత్తరాంధ్రలో విశాఖపట్నంలో రావడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫున, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజల తరఫున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి అన్ని రకాల అనుమతులు వెంటనే అందిస్తున్న ప్రధాని గారికి మా రాష్ట్ర ప్రజల తరఫున, మా విశాఖపట్నం ప్రజల తరఫున మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు మీరు ఒక ప్రశ్న అడిగారు, లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు అని తప్పుడుగా లెటర్లు అవి రాసి భయపెడుతున్నారు, దీనివల్ల ఎంప్లాయ్మెంట్ పై ఏదైనా ప్రభావం పడుతుంది. చరిత్ర చెప్తుంది ఎప్పుడు కూడా, చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక బ్రాండ్ ఇమేజ్. ఆయన ఫస్ట్ టైం కాదు ఆయన ముఖ్యమంత్రి కావడం, ఇది 4వసారి. హైదరాబాద్లో రాళ్ళు రప్పలతో మాదాపూర్ ఉన్నప్పుడు ఫైళ్ళన్నీ చేత్తో పట్టుకొని స్వయంగా వెళ్ళి బిల్ గేట్స్ లాంటి వ్యక్తుల్ని 10 నిమిషాల సమయం అడిగి ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూసి 1 అవర్ టైం కూడా ఆయనకి బిల్ గేట్స్ గారు ఇచ్చారు. సో అట్లా మైక్రోసాఫ్ట్ సంస్థను తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టారు ఆయన. దీంతో ప్రపంచంలో ఐటీ జైంట్స్, ప్రపంచంలో ఐటీ దిగ్గజాలన్నీ కూడా ఒకటి క్యూ కట్టాయి హైదరాబాద్ నగరానికి. ఆ రోజు ఏదైతే హైటెక్ సిటీని నిర్మించారో అది ఒక గేమ్ చేంజర్ గా మారిపోయింది. బెంగళూరు తర్వాత సెకండ్ ప్లేస్ లో చెన్నై నగరం ఉండేది ఐటీలో, కానీ హైదరాబాద్ లో హైటెక్ సిటీ కట్టిన తర్వాత చెన్నై నగరాన్ని అధిగమించి ఈరోజు హైదరాబాద్ నగరం సెకండ్ ప్లేస్కి వచ్చిందంటే దానికి కారణం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి. చివరికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తే మీరు పొగడ్తలు అనుకుంటారు, చివరికి టిఎస్ఆర్ మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ గారు కూడా, స్వయంగా కేటీఆర్ గారు కూడా ఈరోజు హైదరాబాద్ నగరంలో ఈ ఐటీ అభివృద్ధికి, ఈ ప్రో బిజినెస్ కి, ఈ ఈకో సిస్టానికి కారణం చంద్రబాబు నాయుడు గారి అని స్వయంగా ఒప్పుకున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక బ్రాండ్. ఆయన వచ్చారు అంటే పరిశ్రమలు తెస్తారు. అందరికీ తెలుసది. 2014-19లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ విడిపోయినప్పుడు, హైదరాబాద్ విడిపోయినప్పుడు వివిధ రకాల కంపెనీల్ని, ఇంక్లూడింగ్ కియా మోటార్ కంపెనీతో సహా, అపోలో టైర్స్ కానీ, కియా కానీ, ఇలా హీరో కానీ అనేక కంపెనీలు 2014-19లో కూడా చంద్రబాబు నాయుడు గారు తన బ్రాండ్ ఇమేజ్ తోటి తేవడం జరిగింది. సో ఇప్పుడు 2024లో ఈ 16 నెలల్లో మన ప్రభుత్వం, ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకున్న పాలసీ డెసిషన్స్, ఐటీ పాలసీ కానీ, ఇండస్ట్రియల్ పాలసీ కానీ, వివిధ రకాల పాలసీ డెసిషన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. నిర్ణయాలు తీసుకోవడంలో డైనమిజం. వెంటనే ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్న మా ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఈ రోజు ఏమంటున్నారంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నారు. అక్కడ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కానీ, ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు కానీ చాలా వేగంగా, లోకేష్ బాబు గారు టార్గెట్ అయితే ఒక్క కంపెనీ కూడా రాష్ట్రం నుంచి బయటికి పోకూడదు, దేశంలో ప్రతి రాష్ట్రంతో మన రాష్ట్రం పోటీ పడాలి, పక్క దేశాలతో కూడా మన రాష్ట్రం పోటీ పడాలి, రాజకీయ విధానాల వల్ల కానీ, అధికారుల విధానాల వల్ల కానీ బయటికి పోవడానికి వీల్లేదు. సపోజ్ తమిళనాడుకి వెళ్తే, లేకపోతే
కర్ణాటక పోతే సో అంతకంటే బెటర్ ఇన్సెంటివ్స్, మెరుగైన ప్రోత్సాహకాలే మనం ఇద్దాము. కాబట్టి ఏ కంపెనీ కూడా మన రాష్ట్రం నుంచి బయటకు పోవడానికి వీలు లేకుండా చూడండి అని చెప్పి చాలా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ బాబు గారు ఇస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఎప్పుడైనా వెళ్తే జస్ట్ అలా నిలబెట్టి 2-3 నిమిషాల్లో మాట్లాడి పంపిస్తారు మా రాజకీయ నాయకులు వెళ్తే. అదే పారిశ్రామికవేత్తలు వెళ్తే, అదే ఇన్వెస్టర్స్ వెళ్తే వారు కూర్చోబెట్టి గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలైనా సరే అక్కడ కూర్చోబెట్టి వారికి లంచ్ పెట్టి చక్కగా వాళ్ళతో మాట్లాడపడి ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్, ఫ్రెండ్లీ ఇండస్ట్రియల్ ఎన్విరాన్మెంట్ ని, ఇన్వెస్టర్స్ కి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడంలో మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారు నేర్పరి. కాబట్టి వీళ్ళేదో లెటర్లు రాసినంత మాత్రాన ఏదైనా కంపెనీ భయపడుతుంది అనే ఆలోచనే లేదు. అంటే ఎమ్మెల్సీ గారు గతంలో 2014 అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అక్కడ ఉండేటటువంటి చాలా కంపెనీలు తరలిపోయినటువంటి సిస్టాన్ని మనం చూసాము. ఇది ఈ మాజీ ఎంపీ గల్లా జయదేవ్ సంబంధించినటువంటి ఒక పెద్ద కంపెనీ, ఇలాంటివి చాలా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళినటువంటి సిస్టమ్ మనం ఒకసారి గుర్తు చేసుకునే పరిస్థితి ఇప్పుడు లేదంటారా ఎమ్మెల్సీ గారు? ఎస్, ఎప్పుడైనా మన విధానాలకి, కంపెనీలకి, పెట్టుబడులకి సంబంధం ఉంటుంది. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఏం చేసిందంటే, ఎవరైనా ఒక ఇన్వెస్టర్ వస్తే, ఓ పెట్టుబడిదారుడు వచ్చి పెట్టుబడి పెడతానంటే, ఓ పారిశ్రామికవేత్త వచ్చి కంపెనీ పెడతానంటే ఈ మంత్రులు కానీ వాళ్ళ వర్గం కానీ కమిషన్లు అడిగేవారు, భయభ్రాంతులకు గురి చేసేవారు, వెంటనే అనుమతులు ఇచ్చేవారు కాదు. అటు మన ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్ రెడ్ కార్పెట్ పడుస్తున్నారు. వీళ్ళంతటి వీళ్ళే వెళ్ళి అడుగుతున్నారు, రండి మా రాష్ట్రానికి రండి, మీకేం కావాలి, తక్కువ ధరకు భూమి కావాలా, అవసరమైతే తక్కువ ధరకు భూమి. టాటా కంపెనీకి 99 పైసలకి ఎకరాకి భూములు ఇచ్చారు. ఎప్పుడైతే టాటా టీసీఎస్ వాడికి అంత తక్కువ ధరకు భూములు ఇచ్చారో దీన్ని బేస్ చేసుకుని ఇప్పటికే మనకి కాగినిజెంట్ వాడు కానీ మన రాష్ట్రంలో పెట్టడానికి, యాక్సెంచర్ వాడు కానీ, సిఫీ కానీ, సత్వా కానీ, ఇవన్నీ ఐటీ కంపెనీలు క్యూ కడుతున్నాయి చంద్రబాబు నాయుడు గారి విధానాల వల్ల. లోకేష్ బాబు గారు సత్వరంగా క్విక్ డెసిషన్ తీసుకోవడం వల్ల, అంటే మంచి పాలసీలు మన వల్ల అవలంబిస్తున్నారు. గత ప్రభుత్వం అట్లా కాదు. అంతవరకు ఎందుకండి, దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ సదస్సుకి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ వెళ్తూ ఉంటారు. కానీ గత ప్రభుత్వం ఎప్పుడైనా వెళ్ళిందా? మంచు ఈ చలిలో మేము వెళ్తే అక్కడ ఏమొస్తాయని చెప్పి గతంలో ఇండస్ట్రియల్ మంత్రి వెళ్ళడానికి భయపడ్డారు. కానీ 74 సంవత్సరాల వయసులో చలిలో -డిగ్రీస్ లో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ వెళ్ళి దావోస్ సభకు వెళ్ళి ఆహ్వానించారు పెట్టుబడుల్ని. సింగపూర్ వెళ్ళారు, లండన్ వెళ్ళారు, విదేశాల్లోకి వెళ్ళి పెట్టుబడుల్ని ఆహ్వానిస్తున్నారు. అంటే మన నాయకులు ఎట్లాంటి వాళ్ళు అంటే, రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి. మా సూపర్ 6 లో ఒక లక్ష్యం ఏంటంటే 20 లక్షల మందికి ఉపాధిని కల్పించాలి. ఆ 20 లక్షల్లో 5 లక్షలు ఒక్క ఐటీ రంగం కల్పించాలనేది నారా లోకేష్ బాబు గారి లక్ష్యం. అందుకే లోకేష్ బాబు గారు చాలా చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఎంత సీరియస్ గా అంటే, ఈ 5 సంవత్సరాల్లో ఒక ఐటీ రంగం 5 లక్షల ఎంప్లాయ్మెంట్ ని కల్పించాలి అనేది మా ప్రభుత్వం యొక్క టార్గెట్. కాబట్టి గత ప్రభుత్వాలు వేరు, ఈ ప్రభుత్వం వేరు. గత ప్రభుత్వం ఏం చేసిందంటే కమిషన్లకు కక్కుర్తిపడ్డది, భయభ్రాంతులకు గురి చేసింది, వారిని పాలిటిక్స్ చేసి అమర్ రాజాని బయటికి పంపించారు, లూలుని బయటికి పంపించేశారు, హెచ్ఎస్బిసిని బయటికి పంపించేశారు. ఆల్రెడీ ఉన్న కంపెనీలే రాష్ట్రం నుంచి బయటికి పంపించారు. ఒక్క పెద్ద కంపెనీ ఒక్కటి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాలేదు. అదే 2014-19లో చూసిన మీరు 2016లో, 2015లో, 2018లో విశాఖపట్నంలో 3 పారిశ్రామిక సదస్సులు పెట్టారు. అట్లాగే రేపు 2025 నవంబర్ 14-15 తేదీని కూడా పారిశ్రామిక సదస్సును పెడుతున్నారు. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని రమ్మని, అధ్యక్షత వహించమని ఈ రోజు వెళ్ళి ఆహ్వానించడం కూడా జరిగింది. అట్లాగే విదేశాల్లో ఉన్న పారిశ్రామికవేత్తలకి, పెట్టుబడిదారులకి, గ్లోబల్ లీడింగ్ సిఇఓలకి ఆహ్వానాలు పలుకుతున్నాం. మేము వారందరినీ ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టమని ఆహ్వానం పలుకుతున్నాం. సో ఇంత రెడ్ కార్పెట్ పరుస్తున్నప్పుడు సాధ్యమైనంత వరకు ఎవరు కూడా తిరస్కరించడానికి అవకాశం లేదు. పైగా విద్యుత్ వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే గత ప్రభుత్వ కాలంలో 11 సార్లు విద్యుత్ ఛార్జీలు పెరిగాయి. కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు పెరగలేదు సరికదా. గతంలో ట్రూ అప్ అని చెప్పి విద్యుత్ ఛార్జీలు పెంచితే ఇప్పుడు మేము ట్రూ డౌన్ అని చెప్పి విద్యుత్ ఛార్జీలు కూడా తగ్గించడానికి అనుగుణంగా ప్రభుత్వం ప్రణాళికలు వేస్తుంది. పైగా సోలార్ పవర్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. తక్కువ ధరకి మీ అంతటి మీరే సోలార్ ఎనర్జీని కూడా ప్రొడ్యూస్ చేసుకోండి అని చెప్పి ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం. సో తక్కువ ధరకు భూములు ఇవ్వడం కానీ, విద్యుత్ని తక్కువ ధరకు ఇవ్వడం కానీ, వెంటనే అనుమతులు ఇవ్వడం కానీ, ఈ అంశాలన్నీ కూడా పెట్టుబడులు రావడానికి మన రాష్ట్రానికి
దోహదపడుతున్నాయి. కాబట్టి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో మీరు పోల్చకండి. ఆల్రెడీ 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఆల్రెడీ బాబు గారు అంటే ఓ బ్రాండ్ ఇమేజ్తో ఇప్పటికే Yes. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఐటీ కంపెనీలు తీసుకొచ్చారు. ఆ అనుభవం మనకు సరిపోతుంది. సార్ ఒకటి, ఈ గీగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్కి సంబంధించిన ముఖ్య ఉద్దేశం ఏం సార్? అసలు ఇది ఈ ఏఐ సెంటర్కి సంబంధించిన డేటా సెంటర్కి సంబంధించింది. ఎందుకంటే ఇప్పటికీ ఓకే దీనికి సంబంధించినటువంటి ఏమో కుదిరింది అంతుంది, కానీ నిరుద్యోగులకు ఒక అనుమానం అసలు ఏం వీడి యొక్క కార్యకలాపాలు, వాట్ ఈస్ ది పర్పస్ వర్క్స్ అంటే ఏం చెప్తారు ఎమ్మెల్సీ గారు? అంటే ఇప్పుడు మా కొండపల్లి శ్రీనివాస్ గారు కొంత టెక్నికల్ అంశాలు మీతో డిస్కస్ చేశారు. సో 1 గిగావాట్ కెపాసిటీతో దీన్ని పెట్టడం వల్ల సబ్సీ కేబులింగ్ విశాఖపట్నం నుంచి వేయడం వల్ల 12 దేశాలతో ఆసియా ఖండంలో మలేషియా కానీ, సింగపూర్ కానీ, ఆస్ట్రేలియా కానీ 12 దేశాలతో ఈ డేటా సెంటర్ నెట్వర్క్ అనేది అనుసంధానించబడుతుంది. ఈ 12 దేశాలతో ఉన్న డేటా సెంటర్లు ప్రపంచంలోని ఇతర డేటా సెంటర్లతో అనుసంధానం చేయబడుతుంది. దీనివల్ల రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏఐ డిజిటల్ టెక్నాలజీ బాగా డెవలప్ అవడం వల్ల రాబోయే రోజుల్లో మంచి ఈ డేటా సర్వీసెస్ ని ఈ గూగుల్ సెంటర్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇతర కంపెనీలకి, సపోజ్ జీమెయిల్ వాడికి కానీ, లేకపోతే ఈ ఇతర ఐటీ కంపెనీలు ప్రఖ్యాతిగాంచిన ఐటీ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఈ గూగుల్ డేటా సెంటర్, గూగుల్ క్లౌడ్ వాడు ఏం చేస్తారంటే సర్వీసెస్ అందిస్తారు. అలా అందించాలి అంటే ఏఐ నిపుణుల్ని విశాఖపట్నంలో తయారు చేయాలి. విశాఖపట్నంలో 3 సెంటర్లు ఇప్పటికే గుర్తించారు. తుర్లవాడ కానీ, లేకపోతే అడగవరం కానీ, లేదంటే అచ్యుతాపురంలో మరొక సెంటర్ కానీ. సో ఈ డేటా సెంటర్లో డెవలప్ అయ్యేటప్పుడు ఏఐ నిపుణులు ఇక్కడ బాగా తయారు చేయాలి. ఈ ఏఐ నిపుణుల స్థాయి ఎట్లా ఉంటుందంటే వీరి యొక్క నిపుణత్వం అనేది విశాఖపట్నం కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నిపుణుల్ని ఇక్కడ తయారు చేస్తారు. ఇట్లా తయారు చేయడం వల్ల విశాఖపట్నం నుంచే గతంలో ఎక్కడెక్కడి నుంచో సర్వీస్ అందించిన కంపెనీ ఈ రోజు విశాఖపట్నం నుంచే తన సేవలను అందించడం వల్ల ఒక రకమైన ఈకో సిస్టమ్ డెవలప్ అవడం వల్ల తక్కువ ధరకే మా మంత్రి గారు చెప్పారు, డేటా ట్రాన్స్మిషన్ కూడా తక్కువ ధరకే ఇక్కడ లభించడం వల్ల అనేక కంపెనీలు విశాఖపట్నం రావడం వల్ల ఎంప్లాయ్మెంట్ అవకాశాలు పెరుగుతాయి. మీరు చూశారు హైదరాబాద్ లో ఎట్లాంటి ఎంప్లాయ్మెంట్ అవకాశాలు పెరిగాయో. ఐటీ కంపెనీలు పెరిగే కొద్దీ వాళ్ళ శాలరీస్ మంచిగా ఇవ్వడం వల్ల ఫస్ట్ ఫ్లాట్స్ డిమాండ్స్ పెరుగుతాయి. ఎప్పుడైతే ఫ్లాట్స్ డిమాండ్స్ పెరిగిందో కన్స్ట్రక్షన్ సెక్టర్ డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ సెక్టర్ డెవలప్ అయిందో దాని మీద ఆధారపడి మరికొంతమందికి అనార్గనైజ్డ్ సెక్టర్ లో ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. నెక్స్ట్ ఈ లోన్స్ తీసుకోవడానికి బ్యాంకింగ్ సెక్టర్ డెవలప్ అవుతుంది. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్, జనరల్ గా వెహికల్స్ ఉద్యోగం రాగానే వెహికల్స్ కొంటూ ఉంటారు. దీనివల్ల మోటార్ వెహికల్స్ ఫీల్డ్ బాగా డెవలప్ అవుతూ ఉంటుంది. ఇలా ఒక దాంతో మరొక రంగం బాగా అనుసంధానం అయి ఉండడం వల్ల మిగతా కంపెనీలు, మిగతా ఇండస్ట్రీస్, మిగతా ఈకో సిస్టమ్ ఎప్పుడైతే డెవలప్ అయిందో తద్వారా విశాఖపట్నంలో, ముఖ్యంగా ఉత్తరాంధ్రలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్ అవకాశాలు దీనివల్ల పెరగడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే మా లోకేష్ బాబు గారు అక్కడ 30 సంవత్సరాలు ఉన్నారు, ఇక్కడ 10 సంవత్సరాలు ఉన్నారు. చిన్న లిమిటేషన్స్ ఉండొచ్చు, కానీ 10 సంవత్సరాలు అటు ఇటు అయినా మరి 10 years కి మనం పొందలేకపోయినా ఇంకొక 5-10 సంవత్సరాలు ఎక్స్ట్రా తీసుకున్నప్పటికీ ఖచ్చితంగా హైదరాబాద్ తో పోల్చి చూస్తే వేగంగా విశాఖపట్నం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ అట్లాంటి ఎన్విరాన్మెంట్ ఉంది విశాఖపట్నంలో. పీస్ఫుల్ సిటీ, మెట్రోపాలిటన్ సిటీ, కాస్మోపాలిటన్ సిటీ. ఇక్కడ ప్రజలు అందరినీ ఆహ్వానిస్తారు. ఎప్పుడు కూడా ఇక్కడ జనరల్ గా ఎక్కడంటే చూడండి లా అండ్ ఆర్డర్ ఇబ్బంది పడుతూ ఉంటారు, కానీ విశాఖపట్నం ఎప్పుడు అట్లాంటి లా అండ్ ఆర్డర్ ఇబ్బంది అనే ప్రశ్నే లేదు. కాబట్టి లోకేష్ బాబు గారు అంత క్లియర్ గా మాకు 10 సంవత్సరాల్లో మేము విశాఖపట్నాన్ని డెవలప్ చేస్తామని చెప్పారు. డన్. ఎమ్మెల్సీ గారు, చిరంజీవి సార్, ఒక విషయం చివరగా చెప్పండి. ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఐటీలో కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగాల్లో కావచ్చు, రకరకాల వాటిల్లో నిరుద్యోగులకు ఎలాంటి సలహాలు, సూచనలు, ఎప్పుడు ఉద్యోగాలు ఎలా వస్తున్నాయి అంటే చివరగా ఏం చెప్తారు ఎమ్మెల్సీ గారు? సార్, ఎప్పుడైనా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరికీ నేను ఇచ్చే సలహా ఒక్కటే. ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు పొందాలి అంటే క్రమబద్ధంగా, సిస్టమేటిక్ గా సిలబస్ దగ్గర పెట్టుకొని చదువుకోవాలి. ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చినప్పుడు పక్కాగా ఆ నోటిఫికేషన్ ప్రిపేర్ అయ్యి గవర్నమెంట్ ఉద్యోగం పొందాలి. ఇంతకంటే ఎక్కువగా ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు పొందాలి అంటే 1 సాఫ్ట్ స్కిల్ ఉండాలి, 2 కమ్యూనికేటివ్ స్కిల్స్ ఉండాలి.
కమ్యూనికేటివ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు మార్కెటింగ్ మేనేజ్మెంట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. సాఫ్ట్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఈ ఐటీ సెక్టార్లోకి వస్తారు. మన విజనున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు గారు ఇద్దరూ మన రాష్ట్రానికి ఉన్నారు కాబట్టి 20 లక్షల ఉపాధి అవకాశాలు కల్పించడం వారి లక్ష్యం కాబట్టి 5 లక్షలు ఐటీ రంగంలో కల్పిస్తామంటున్నారు కాబట్టి సో రాష్ట్రంలో ఉన్న ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఉన్న ఇంజనీరింగ్ చదివే విద్యార్థులందరినీ పేరు పేరున నేను కోరుకునేది ఏంటంటే కంపెనీలకు కావాల్సిన నైపుణ్యాలను మీరు యాడ్ చేసుకోండి, ఎక్వైర్ చెయ్యండి. మీ ఇంజనీరింగ్ కోర్సుతో పాటు ఒక కంపెనీ మీ నుంచి ఏదైతే కోరుకుంటుందో ఆ కోర్సెస్ని మీరు డెవలప్ చేసుకోండి. అట్లాగానే డెవలప్ చేసుకుంటే రాబోయే రోజుల్లో ఇప్పటికే టీసీఎస్ కానీ కాగ్నిజెంట్ కానీ లేదంటే సిఫీ కానీ సాత్వా కానీ ఇవన్నీ మన విశాఖపట్నానికి లైన్ క్యూ కడుతున్నాయి. అట్లాగే అటు రాయలసీమకు కూడా మన ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటంటే ఒక రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలి, దక్షిణాంధ్ర అభివృద్ధి చెందాలి, రాయలసీమ కూడా అభివృద్ధి చెందాలి. కాబట్టి అటు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారు, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో అటువైపు ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఇటు ఐటీ సెక్టారు, ఫార్మా సెక్టార్ ఇటువైపు వస్తున్నాయి, అటువైపు ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి, రాష్ట్రం నలుమూలలా కూడా ఇండస్ట్రీస్ వస్తున్నాయి. కాబట్టి దాంట్లో ఉపాధి పొందడానికి కావాల్సిన విధంగా నైపుణ్యాలని మన నిరుద్యోగులందరూ సంపాదించుకొని వేగంగా మీరు ఉద్యోగాలు పొందాలని కోరుకుంటున్నాను. నిరుద్యోగులకి ప్రజలందరికీ నేను వ్యక్తిగతంగా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు చూసారు గత ప్రభుత్వ విధానాలేంటి, ఈ ప్రభుత్వ విధానాలేంటి. ఈ ప్రభుత్వం కేవలం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్తుంది. చంద్రబాబు నాయుడు గారి కళ ఏంటంటే P4 విధానాన్ని తీసుకొచ్చి పేదరికం లేని సమాజాన్ని సృష్టించాలి అనేది ఆయన కళ. సో ఆ లక్ష్యాన్ని మనం నెరవేర్చుకోవాలి అంటే సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఇవ్వాలి. గుజరాత్ లో చూడండి 25 సంవత్సరాలు కంటిన్యూస్ గా బీజేపీ ప్రభుత్వం ఉంది. సింగపూర్ దేశాన్ని చూడండి 30 సంవత్సరాలు ఒకే నాయకుడు సింగపూర్ ని పరిపాలించాడు. అందుకే సింగపూర్ ఈ రోజు ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఉంది పరిపాలనలో. అలాంటి సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవ్వాలని నిరుద్యోగులందరినీ ప్రజలందరినీ నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా సుబ్బారావు గారికి, అదేవిధంగా మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారికి అందరికీ ధన్యవాదాలు. ఒక విషయం, హైదరాబాద్ తరహాలో ఐటీ హబ్ వైజాగ్ కాబోతుందంటే అది నిజమే అనే సందేహాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితుల్లో $15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ వైజాగ్ కాబోతుందంటే ఇలాంటి ఐటీ కంపెనీలు మరెన్నో రావాలి, హైదరాబాద్ తరహాలో వైజాగ్ కావాలనేసి నిపుణులు చెప్తున్నటువంటి అంశం ఇది. ఈరోజు ఓపెన్ డిబేట్, మరో ఓపెన్ డిబేట్తో మళ్ళీ